హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా 5 మినిట్స్లో ఈజీగా రెడీ అయిపోయి ఇన్స్టెంట్ రాగి దోశ రెసిపీ అయితే చెప్తున్నాను. మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే ఒక బ్లెండర్ తీసుకొని అందులో 1 కప్ రాగి పిండి తీసుకోవాలి. అందులో 1/2 కప్ పెరుగు, 1/2 కప్ బొంబాయి రవ్వ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ మనం బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ రాగి పిండి బ్యాటర్ని ఒక గిన్నెలోకి వేసుకొని నీళ్ళని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇది కొంచెం పల్చగానే ఉండాలి, అప్పుడే దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుందన్నమాట. ఆ తర్వాత ఇందులో కట్ చేసిన కరివేపాకు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుకొని పుల్లటి పెరుగు అయితే వెంటనే వేసుకోవచ్చు. ఒకవేళ పులవని పెరుగు వాడినట్లయితే ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇస్తే దోశ అనేది బాగుంటుంది తినటానికి. దీనికి కాంబినేషన్ గా మనం ఆనియన్ పచ్చడి చేసుకుంటే సూపర్ ఉంటుంది. దానికైతే ఫస్ట్ పాన్ పెట్టి జీలకర్ర వేసి 4 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, అందులో కట్ ఉల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవడం. ఈ రాగి దోశకి ఉల్లిపాయ చట్నీ అయితే సూపర్ కాంబినేషన్ అన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్స్ లో చెప్పండి. నేను కూడా ఇక్కడ టేస్ట్ చేసి చెప్తున్నాను, సూపర్ అంటే సూపర్ వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్.